ఇచ్చిన క్వశ్చన్ ఏంటన్నా ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ పవర్ 4 అండ్ సో ఆన్. ఇదే కదా నాన్న. సో సొల్యూషన్ అని రాయండి. సొల్యూషన్ ఇక్కడ A2 మైనస్ A1 కట్టండి నాన్న. A2 ఏమో ఏ స్క్వేర్ మైనస్ ఇది ఏ స్క్వేర్లో ఏ పోతే ఏ అని రాసేయకండి, ఓకేనా. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ, ఇది ఏ ఇంటూ ఏలో నుంచి ఏ తీయలేం. 2A అంటే 2A నుంచి ఏ తీస్తే 1A వస్తుంది, కానీ ఏ స్క్వేర్ నుంచి ఏ తీస్తే ఏ రాదు, ఓకేనా. ఇక్కడ ఏని ఏ మల్టిప్లై చేస్తుంది, మల్టిప్లై చేసిన దాని నుంచి తీయలేం కాబట్టి అలాగే వదిలేయాలి. తర్వాత A3 మైనస్ A2, A3 ఏ క్యూబ్, ఇదేమో ఏ స్క్వేర్, ఇది కూడా మనం తీయలేం. ఇది A4 మైనస్ A3, ఏ పవర్ 4 నుంచి ఏ క్యూబ్ని తీయలేం. సో 3 సందర్భాల్లో కూడా మనకు ఒకే ఆన్సర్ అనేది రాలేదు, ఎక్కడ ఒకే ఆన్సర్ రాలే, ఓకేనా. సో దేర్ ఫోర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్. కామన్ డిఫరెన్స్ అనేది సమానం కాదు. సో ద గివెన్ లిస్ట్ does not represent an AP. ఇది ఒక ఏపీని రిప్రజెంట్ చెయ్యదు, ఓకేనా. ఇది 11th ప్రాబ్లం నాన్న. సో తర్వాత 12th ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది 12th ప్రాబ్లం నాన్న. చూడండి, ఇది 12th ప్రాబ్లం. జాగ్రత్తగా క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. √2, √8, √18, √32, ఓకేనా. √2. సో క్వశ్చన్ చూడండి, √2 ఇది క్వశ్చన్ నెంబర్ 12. √2, √8, √18, √32 అండ్ సో ఆన్. ఇది నాన్న వాడు మనకి ఇచ్చింది చూడండి. √2, √8, √18, √32, ఓకేనా. సో దీని ఆన్సర్ కూడా చూద్దాం. సొల్యూషన్ అని రాయండి నాన్న. రాసి ఫస్ట్ A2 మైనస్ A1 చేయండి. √8 మైనస్ √2, √8 నుంచి √2 తీసేస్తే √6 అని రాసేసారు, ఓకేనా. అలా రాదు, ఓకేనా. అలా చేయకుండా అలా వదిలేయండి, ఏం పర్వాలేదు, ఓకేనా. సో చూడండి, తరువాత A3 మైనస్ A2. సో √18 మైనస్ √8, ఈ రెండు ఆన్సర్లు సమానం కాదు. A4 మైనస్ A3, √32 మైనస్ √18. సో ఎక్కడైనా ఈక్వల్ వాల్యూ వచ్చిందా రాలే. సో ఒక దగ్గర వస్తే సరిపోదు, అన్ని దగ్గరలో రావాలి. సో ఒక దగ్గర కూడా రాలేదు, ఇది తర్వాత విషయం. దేర్ ఫోర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్. ఇచ్చినటువంటి కామన్ డిఫరెన్స్ అనేది సమానం కాదు, ఓకేనా. సో ద గివెన్ లిస్ట్ does not refer the ఏపీని సూచించదు, ఓకేనా. సో ఇది నాన్న, ఇది ఈ ప్రాబ్లం. తర్వాత 13th ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 13. ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న. చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు వాడు ఇందులో, చాలా ఎక్కువ ఇచ్చాడు. ఒక 10, 5, 7, 8 ఇస్తే సరిపోద్ది, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒకే క్వశ్చన్లో 15 సమ్స్ ఇస్తాడు, చాలా ఎక్కువ. సో కొంచెం బోరింగ్గా ఉంటుంది, సో దయచేసి ఏమనుకోకండి, ఓకేనా. సో ఇది చూడండి, √3 మైనస్ √6, √9, √12, ఓకేనా. √3, √6, √9, √12 అండ్ సో ఆన్, ఓకేనా నాన్న.
సో సొల్యూషన్ రాయండి. a2 మైనస్ a1 √6 మైనస్ √3. సో a3 మైనస్ a1 a2 √9 మైనస్ √6. సో a4 మైనస్ a3 సో √12 మైనస్ √9. సో ఇవి చూడండి, √6 నుంచి √3ని సో రూట్లో మల్టిప్లికేషన్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, కానీ ఇలా తీయలేం. ఓకేనా? సో ఇలా తీస్తే ఒకే ఈక్వేషన్. ఇది 3 అంటే అంత, √9 అంటే 3 వాల్యూ వస్తుంది. 3 నుంచి √6 అంటే సమ్ పాయింట్స్ అంతా అయిపోతుంది. సో ఇది √12, ఇది √9. ఓకేనా? సో మనకి ఎప్పుడైనా సరే రూట్లో √2 ఇంటూ √3 అంటే √6 వస్తుంది. మల్టిప్లికేషన్ చేయగలం, కానీ డివిజన్ చేయగలమా? చేయలేం. ఓకేనా? సో ఏం చేస్తామంటే therefore common difference is not equal. So the given list not form an AP. ఇది ఏపీని ఫామ్ చేయదు. ఓకేనా నాన్న? సో ఇది 13th ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 14. ప్రాబ్లం నెంబర్ 14 ఏంటో చూడండి. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్. ఓకేనా? సో 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ అండ్ సో ఆన్. ఇది ఇచ్చాడు అన్నవాడు. సొల్యూషన్ రాద్దాం. ఓకేనా? సొల్యూషన్ రాద్దాం. సో ఫస్ట్ a2 మైనస్ a1 రాయండి నాన్న. a2 మైనస్ a1. a2 అంటే 3 స్క్వేర్ నాన్న, మైనస్ a1 అంటే 1 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1. సో 9 నుంచి 1 పోతే ఎంత వచ్చింది నాన్న? 8 వచ్చింది. ఓకేనా? ఇది a2 మైనస్ a1 వాల్యూ. ఇప్పుడు నెక్స్ట్ a3 మైనస్ a1 చూద్దాం. ఓకేనా? చూడండి, a3 మైనస్ a2. a3 అంటే 5 స్క్వేర్, a2 అంటే 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. 25లో 9 పోతే 16. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చిందా? అక్కడ 8 వచ్చింది, ఇక్కడ 16 వచ్చింది. కాబట్టి రెండు ఈక్వల్ కాదు. సో అదే రాసేద్దాం నాన్న. therefore కామన్ డిఫరెన్స్ is equal, sorry, common difference is not equal. కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్. ఇచ్చిన కామన్ డిఫరెన్స్ అనేది సమానంగా లేదు. కాబట్టి ద గివెన్ లిస్ట్ డస్ నాట్ ఫామ్ ఇన్ ఏపీ. ఏపీలో ఫామ్ అవ్వదు. ఓకేనా? సో ఇది 14th ప్రాబ్లం యొక్క ఆన్సర్ అన్న. ఇంకా ఈ ఎక్సర్సైజ్లో మనకు ఒక్క ప్రాబ్లం ఉంది. ఇది అయిపోతే దీన్ని గొడవ వదిలేస్తుంది. ఓకేనా? సో లాస్ట్ ప్రాబ్లం నాన్న, జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం నెంబర్ 15. సో ఇది నాన్న 1 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 73 ఇచ్చాడు. సో 1 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 73 అండ్ సో ఆన్ ఇలా ఇచ్చాడు నాన్న. సో దీని సొల్యూషన్ కూడా చూసేస్తే మనకి ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ a2 మైనస్ a1 చేయండి నాన్న. a2 మైనస్ a1. a2 ఎంత నాన్న? 5 స్క్వేర్. మైనస్ a1 ఎంత నాన్న? 1 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది చూడండి. సో 5 స్క్వేర్ అంటే 25, 1 స్క్వేర్ అంటే 1. 25లో 1 పోతే 24 నాన్న. ఓకేనా?
నెక్స్ట్ వన్ A3 - చేయండి నాన్న. A3 - A2. A3 అంటే 7 స్క్వేర్, A2 అంటే 5 స్క్వేర్ నాన్న. 7 స్క్వేర్ అంటే 49, 5 స్క్వేర్ అంటే 25. సో మనకి ఎంత ఆన్సర్ వచ్చింది నాన్న? 24. సో నెక్స్ట్ అది కూడా 24 వస్తుంది. 73 - 49 23, అది కూడా 23 వస్తుంది. అది చేయాల్సిన అవసరం లేదు. సో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వచ్చిందా లేదా? సో ఇది ఏపీఏ కాబట్టి అది రాసేయండి. therefore common difference is equal 24. So the given list represent ఏపీ. ఇది ఏపీని సూచిస్తుంది. ఓకేనా? సో ఏపీని రిప్రజెంట్ చేస్తే వాడు ఏమడిగాడు? నెక్స్ట్ 3 టర్మ్స్ అడిగాడు. సో నెక్స్ట్ 3 టర్మ్స్. సో A5, A6, A7 ఈ 3 టర్మ్సే కదనన్నా మనం కట్టాల్సింది. సో మనకి క్వశ్చన్లో చివరి టర్మ్ 73. ఓకేనా? దానికి కామన్ డిఫరెన్స్ కలపాలి అంటే 24 ప్లస్ చేయాలి. 73 + 24 97. ఓకేనా? ఇది 5th టర్మ్ నాన్న. ఇక 6th టర్మ్. ఆ 97కి 24 యాడ్ చేయాలి. 97కి 24 యాడ్ చేస్తే 121. ఎంత నాన్న? 121. సో తర్వాత లాస్ట్ టర్మ్ 121కి మరలా 24 యాడ్ చేస్తే 145. సో నెక్స్ట్ వచ్చేటువంటి 3 టర్మ్స్ ఇవేనా? ఓకేనా? దీంతో మనం ఈ 5th చాప్టర్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా నాన్న? మరి సెకండ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న. అవి చూసుకొని మనం ఎక్సర్సైజ్ 5.2లోకి వెళ్దాం. ఓకేనా?